తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతూ ఉన్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని రూపం ధరించి మలయప్ప స్వామి వారు దంత పల్లకిలో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఇవాళ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 ప్రారంభమై రాత్రి 11:30 వరకు జరగనుంది. పెరటాసి మాసం చివరి వారం కావడంతో గరుడ సేవకు భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేలా గ్యాలరీలను సైతం సిద్ధం చేసింది. ఇవాళ గరుడ వాహన సేవను దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాల రాకపోకలకు నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు తెలిపారు. గరుడ వాహన సేవ కోసం 5,000 మంది పోలీసులు, 1,250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది టీటీడీ. అటు మాడవీధుల్లో గరుడ వాహన సేవను గ్యాలరీలో వీక్షించే భక్తులకు 3.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు అధికారులు. ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు ఆ బ్రహ్మదేవుడు ఈ ప్రకారంగా ఉంటాడంటే మమ అహం మమ ఈ రెండింటి వదిలేస్తే చాలు. అహం మద్రక్షణ బరహ మద్రక్షణ ఫలం తత నమమ శ్రీపతే రేవేతి ఆత్మానం నిక్షిపేత్ బుధః. ఇది చాలండి. ఆ అహం మమ అనేటువంటి అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయని చెప్పుకుంటే చాలు, భగవంతుడు రక్షిస్తారు. అంటే రావణాసురుణ్ణి కూడా రక్షించడానికి భగవంతుడు ఇష్టపడ్డాడు, సంకల్పించుకున్నాడు. కానీ రావణుడు అలా కాలేదు. అందువల్ల చెప్తారు యదివా రావణ స్వయం అన్నారు. ఆ విభీషణుణ్ణి అనుగ్రహించాడు, అక్కడ శరణాగతి విభీషణుని అనుగ్రహించాడు కనుక భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్త సులభుడు, భక్త